హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ 21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా అవతరించనుందని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక సీఎన్ఎన్ తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థను రూపుదిద్దడంలో ప్రధానమంత్రి మోదీ, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఒక కథనాన్ని ప్రచురించింది. చైనాకు ప్రత్యామ్నాయంగా పెట్టుబడిదారులు భారత్ వైపు చూస్తున్నారు. తద్వారా మెరుగైన వృద్ధితో పాటు సరఫరా వ్యవస్థల్లో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయని భావిస్తున్నారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు మోదీ ప్రభుత్వం రోడ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, రైల్వేల నిర్మాణాన్ని ప్రారంభించింది. అందుకోసం లక్షలాది కోట్లు వెచ్చిస్తోంది. రోజువారీ వాణిజ్య కార్యకలాపాల్లో డిజిటల్ అనుసంధానతను ప్రోత్సహిస్తోంది. ఈ ప్రయాణంలో అంబానీ, అదానీ కీలక భాగస్వాములుగా మారారు. ఫలితంగా రాబోయే కొన్ని దశాబ్దాల్లో ఆర్థిక శక్తిగా భారత్ అవతరించడంలో ఈ ముగ్గురు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో అంబానీ, అదానీ పలుకుబడి పెరిగింది. ఈ ధోరణి ఇతర దేశాల పారిశ్రామికీకరణ సమయంలోనూ కనిపించింది. వీరిద్దరిని జర్నలిస్టులు అమెరికా తొలి బిలియనీర్ జాన్ డి రాక్ఫెల్లర్తో పోలుస్తున్నారు. ఉభయుల వ్యాపార ఆశయాలు భారత ప్రభుత్వ వాతావరణ లక్ష్యాలతో కలిశాయి. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల మధ్య సాన్నిహిత్యం దేశ వృద్ధికి సహకరిస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారని సీఎన్ఎన్ పేర్కొంది. భారత్ మరిన్ని పరిశ్రమలను, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సీఎన్ఎన్ అభిప్రాయపడింది. ప్రతి నెలా వేలాది మంది కొత్తగా శ్రామిక శక్తిలో కలుస్తున్నారని తెలిపింది. వీరందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న కంపెనీల సామర్థ్యం సరిపోదని విశ్లేషించింది. టాటా గ్రూప్ వంటి బడా వ్యాపార సంస్థలు సైతం భారత్లో ఉన్నాయని గుర్తు చేసింది. అలాగే భారత్, అమెరికా $1 బిలియన్ జీఈ డీల్లో అత్యాధునిక జెట్ ఇంజిన్ టెక్నాలజీ ఒకటి. ఈ భాగస్వామ్యం రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల రక్షణ పరిశ్రమల సామర్థ్యాన్ని మరింత పెంపొందించనుంది. యుఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ సీనియర్ నిపుణుడు సమీర్ లాల్వాని మాట్లాడుతూ ఇది ప్రతిష్టాత్మక, సున్నితమైన సాంకేతికత అని, దాదాపు 2 దశాబ్దాలుగా భారత్ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఇది భవిష్యత్తులో అనేక తరాల జెట్ ఇంజన్ల తయారీకి దారితీస్తుందన్నారు. రాబోయే 30 సంవత్సరాలలో భారతదేశ రక్షణ రంగం ఆవిష్కరణ అభివృద్ధిలో ఈ భాగస్వామ్యం కీలకం కానుందని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.